వటభద్ర సాయి రూపంలో విష్ణుమూర్తి అవతరించడానికి ఆంతర్యం ఏమిటి? కరాల విందేన పదారవిందం పదారవిందేన వివేశయంతం వృక్షస్య పత్రస్య పుటేశయానం తం బాలకం మనసా స్మరామి. వటపత్రం మీద శయనించిన ఉన్న స్వామి తన చేత్తో పాదము యొక్క బొటనవేలును నోట్లో పెట్టుకొని మనకు దర్శనమిస్తారు. ప్రళయకాలంలో అంతా జలమైపోయి ఉన్న సమయంలో సృష్టి చేస్తున్నది నేనే అన్న సత్యాన్ని తెలియజేయటం కోసం చేతిని సంకేతంగా చూపిస్తూ, ఇక గమనానికి చిహ్నం మన పాదం, స్థితికి కారణము నేనే అని ఆ పాదాన్ని చేత్తో పట్టుకొని సృష్టి స్థితి ఈ రెండూ కూడా నా వలననే జరుగుతున్నది అని తెలియజేస్తూ బొటనవేలిని నోట్లో పెట్టుకుంటూ తిరిగి ఇది నాలోనే లయమవుతుంది అన్న సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఆ స్వామి రూపాన్ని చూస్తూ వటపత్రం మీద స్వామి శయనించటంలోని అంతరార్థం ఏమిటి? ఈ సృష్టిలో నా అంశతోనే నువ్వు అవతరిస్తూ ఉన్నావు. సృష్టి స్థితి లయలకు కారణము నేనే అన్న సత్యాన్ని గుర్తించగలిగి ఆ భగవంతుని అంశయే నేను అన్న భావన మనలో సంపూర్ణంగా ఉంటే ఈ సంసారం అనే సాగరంతో సంబంధం లేకుండా తామరాకు మీది నీటి బొట్టులాగా విషయ సుఖాలకు ఇంద్రియ భోగాలకు తావివ్వకుండా మనస్సును స్వామికి సమర్పించి చిత్తాన్ని హరిపరాయత్తం చేసి అద్భుతమైన భగవద్భక్తితో జీవితాన్ని కొనసాగించినప్పుడే మానవ జన్మ సార్థకమవుతుంది అన్న సత్యాన్ని వటపత్రశాయి రూపంలో స్వామి ప్రకటిస్తూ ఉన్నారు. అందుకే విశ్వనాథ్ వారు గోవు యొక్క మాహత్యాన్ని తెలియజేస్తూ సాధు గోమాత భరతభూ శ్వాసకోశ అద్దాని హింసింప ఉడికిపోదే వటపత్రముపై శయనించు వాని మనసు అంటారు. వటపత్రశాయికి గోవుకు సంబంధం ఏమిటి అంటే, భూమండలమంతా సమస్య వచ్చినప్పుడల్లా, భూభారం పెరిగినప్పుడల్లా గోమాత రూపు ధరించి స్వామి చెంతకు వెళ్ళి మొరపెట్టుకుంటుంది. అలా మానవ జీవితాన్ని సార్థక్యం చేసుకుంటూ మాధవుని మహిమను గుర్తిస్తూ పాప చింతనకు తావు లేకుండా జీవితాన్ని గడపగలిగితే వటపత్రశాయిని ప్రసన్నుణ్ణి చేసుకొని ఆ స్వామి చెంతకు మనం చేరవచ్చు. అందుకే భూమికి గోవును ప్రతీకగా తెలియజేస్తూ ఆ స్వామి ప్రసాదించిన అద్భుతమైన మానవ జన్మను సక్రమంగా వినియోగించుకుంటూ స్వామిని తిరిగి చేరుకునే ప్రయత్నం చేయమని చెప్పటమే వటపత్రశాయిని చూస్తూ ఆ స్వామికి లాలిపాడుతూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం.